లేదు, చెల్లెలు లేదు, అక్క లేదు, బాబాయ్ లేడు, ఎవ్వరు లేడు. ఎవరినైనా వాడుకోవడమే. ఇది ఇది ఎందుకు ఇట్లా తయారయ్యారో, ఆ పదవిలో ఏముందో వ్యామోహం కానీ ఐ డోంట్ నో. బట్ వెరీ వెరీ బ్యాడ్. ఆ షర్మిలను చూస్తే మొన్న వరకు తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ కాంగ్రెస్ ని దుమ్మెత్తిపోసింది. ఈ రోజు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి నా కల్లో వచ్చాడు, రాత్రి డాడీ కల్లో వచ్చేసాడు. బిడ్డ బిడ్డ నువ్వు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయ బిడ్డ, నా ఆత్మ శాంతిస్తుంది అని ఆయన చెప్పంగానే ఈమె సంచి సర్దుకొని భుజం మీద వేసుకొని సొంత ఫ్లైట్ ఎక్కి గుర్రంట పోయి ఢిల్లీలో ల్యాండ్ అయింది. సరే, అవి పక్కన పెడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, షర్మిల వాళ్ళ కుటుంబం మొత్తం కలిసి కాంగ్రెస్ పార్టీయే మా మీద కేసులు పెట్టింది, అవన్నీ దొంగ కేసులు అని ఇద్దరు అన్నారు. ఇప్పుడు షర్మిల ఏమంటది? లేదు లేదు, సోనియా గాంధీ కరెక్ట్, సోనియా గాంధీ పెట్టిన కేసులు న్యాయమే, మా అన్న ఒక దొంగ, మా అన్న ఒక ఆర్థిక ఉగ్రవాది, ఈ తప్పులు ఈ డబ్బులన్నీ తినింది వాస్తవమే అని ఇప్పుడు షర్మిల ఒప్పుకున్నట్టే కదా. ఇక్కడ ఒకటి వెంకటరమణారెడ్డి గారు, పార్టీ పెట్టడం, పార్టీని విలీనం చేయడం తప్పు కాదు. పార్టీ విలీనం చేయలేదండి. ఎక్కడుంది పార్టీ? ఏం మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు? పార్టీ ఎక్కడుందండి? ఎంతమంది పోయారండి తెలంగాణ నాయకులు?